అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 13-15 వార్డుల్లో 1,56,00,000తో అభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యం, అయ్యన్నపాత్రుడి కృషితోనే నిధుల వెల్లువ అంటున్న చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 13-15 వార్డుల్లో నూతనంగా మంజూరైన అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి గురువారం ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, శిలాఫలకాలను ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు. ఆయా వార్డుల్లో పర్యటించిన ఆమెకు స్థానిక ప్రజలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. BMRDA, 15వ ఆర్థిక సంఘం, DMFT నిధుల ద్వారా ఈ 2 వార్డులకు కలిపి సుమారు 1,56,00,000 అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 13వ వార్డుకు 86,81,000, 15వ వార్డుకు 69,18,000 వెచ్చించి ఈ మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గత 15 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, మొత్తం 189 రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని, దానివల్ల నర్సీపట్నం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే నర్సీపట్నం మున్సిపాలిటీకి 32 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఘనత స్పీకర్ అయ్యన్నపాత్రుడికే దక్కుతుందన్నారు. అలాగే ఇంటింటికి కుళాయిల కోసం 185 కోట్లు మంజూరు చేయించారని, ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తవుతాయని ఆమె స్పష్టం చేశారు. 13వ వార్డు ఎస్సీ కాలనీలో శ్మశానవాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి 33 లక్షలు, షెడ్లు మరియు ఇతర సదుపాయాలకు 15 లక్షలు మంజూరు చేశామని తెలిపారు. కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి పరుస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జులు గుడివాడ రాజుల నాయుడు, కన్నబాబు, రెడ్డి అప్పలనాయుడు, నాయకులు రామకృష్ణ, గొల్లబాబు, సత్తిబాబు, లోవా, శ్రీను, నూతన్ రామ్, కనకారావు, రామకృష్ణ, సన్యాసిరావు, గుడివాడ లక్ష్మి, చిన్నప్ప నాయుడు తదితరులతో పాటు 28 వార్డుల ఇన్ఛార్జీలు, జనసేన టీడీపీ బీజేపీ కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి, అలాగే కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి వార్డ్ ఇన్ఛార్జ్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి 28 వార్డు నుంచి ఇన్ఛార్జెస్ వచ్చారు, వారందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులకు నా నమస్కారాలు. అలాగే ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జెస్ కన్ననాయుడు గారికి, రామకృష్ణ గారికి, గొల్లబాబు గారికి, సత్యబాబు గారికి, అలాగే లోవ గారికి, శ్రీని గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు మనం ఇంచుమించుగా 15-16 రోజులు పెట్టించి కూడా ఓపెనింగ్స్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ భాగంగానే 189 రోడ్లు కానీ, డైవర్ట్స్ కానీ, అలాగే డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రపోజల్ పెట్టుకొని ఇవన్నీ ఓపెనింగ్ చేసుకుంటా 15-16 రోజులు పెట్టి మనం చేసుకొని వస్తున్నాం. అందులో భాగంగానే ఈ 2 వార్డులు 13-15 వార్డులకు కూడా 1,55,00,000 ఇవ్వడం జరిగిందండి. ఈ 2 వార్డులకి అందరూ చాలా మంది ఇక్కడ రోడ్లు కానీ, అలాగే కన్ననాయుడు గారు పేదవార్డు అంటున్నారు. పేద మున్సిపాలిటీని చేసేసారు ఆల్రెడీ మనల్ని. అందుకని మీ వార్డు ఒకటే కాదు, మున్సిపాలిటీ అంతా కూడా పేద మున్సిపాలిటీ అయిపోయింది మనం వచ్చేసరికి.
అలాగనే మనం లాస్ట్ 5 సంవత్సరాలు గెలిపించుకున్నటువంటి నాయకులు పని చేయక అది 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మనం అభివృద్ధి అంతా. మరి అలా వెళ్ళిపోవడం వల్ల మనం ఎంత చేసినా సరే తరగట్లేదు. 1,55,00,000 అంటే 2 సంవత్సరాలు తేవడం సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి వాటికి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ మనం ప్రపోజ్ చేసుకున్నాం. ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయ్యి కొన్ని అవుతున్న స్టేజ్ లో కూడా ఉండడం జరిగింది. అదొకటే కాదు, ఇప్పుడు శ్మశానం గురించి చెప్పడం జరిగిందండి. మీరు 13వ వార్డులో ఎస్సీ కాలనీలో 33 లక్షలు పెట్టి శ్మశానం గోడ కూడా పెట్టడం జరిగిందండి. అది మీరు మర్చిపోయారు, చెప్పలేదు మీరు. అయితే రెండోది, ఇప్పుడు శ్మశానం గోడ గురించి, షెడ్ గురించి, ట్యాప్ గురించి మీరు చెప్పారు కాబట్టి దానికి కూడా 17 లక్షలు శాంక్షన్ చేసామండి. ఆల్రెడీ చేస్తాం, అది కూడా పని అవుతుంది, స్టార్ట్ చేస్తారు. ఈ 2 పనులు చెప్పారు, 2 అయిపోయినట్టే మీకు. రెండోది రోడ్లు చెప్పారు కాబట్టి అయ్యన్నపాత్రి గారు చెప్పడం జరిగింది. ఈ 2 వార్డులకి నేను వెళ్తున్నానంటే 2 వార్డులో ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఆర్డర్లో పెట్టి రాసి తీసుకురండి. మళ్ళీ సెప్టెంబర్లో పెడతానని చెప్పడం కూడా జరిగింది. మరి ఎలా చేసుకుంటూ పోతున్నాం మనం. ఈ రోజు మున్సిపాలిటీకి ఈ 2 సంవత్సరాలు పెడిచి 32 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తెచ్చిన ఘనత అయ్యన్నపాత్రి గారు. 32 కోట్లు తేవడం జరిగింది. 32 కోట్లతో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అదే ఇంటింటి కుళాయి కింద కూడా 185 కోట్లు పెట్టి ఈ రోజు శాంక్షన్ చేయించి ఆల్రెడీ తవ్వడం కూడా జరుగుతుంది. వీళ్ళు పైప్ లైన్స్ కి ఆల్రెడీ ట్యాంక్ కట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి 1.5 year లో ఇంటింటి కుళాయి కూడా రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అవి ఒకటే కాదండి, సంక్షేమం 2 అభివృద్ధి. సంక్షేమం ఎలాగా నేను ఇప్పుడు చెప్పలేదు, సంక్షేమం అవుతూనే అభివృద్ధిని ఎక్కడ మనం ఆపుకుంటా కంప్లీట్ గా అభివృద్ధి పనులు మనం చేసుకుంటున్నాం. మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే మనం చేసిన తప్పు ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ గవర్నమెంట్ లో సరైన నాయకత్వాన్ని ఎంచుకోలేక ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిపోయింది అభివృద్ధి. మరి మనం ఎంత చేసినా సరే దాహం తీరలేని పరిస్థితి ఉంది. మనం ఇంకా 3 సంవత్సరాలు అయ్యన్నపాత్రి గారు ఉంటారు. 3 సంవత్సరాలు ఇంకా కార్యక్రమాలు మనం చేస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఇంకేమైనా ఉంటే ఈవేళ 3 అడిగారంటే నేను ఏమంటానంటే ఆల్రెడీ రోడ్లు ట్రైన్స్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ అలా అని చెప్పి కమ్యూనిటీ హాల్ ఇంపార్టెంట్ నేను అన్ను. ఇవి కూడా మూడు కమ్యూనిటీ హాల్ అడిగారు, అవి కూడా నేను దృష్టిలో పెడతాను. అలా విజయ్ కూడా వస్తాడు, విజయ్ దృష్టిలో పెట్టి ఇది కూడా బొడ్డు పిల్లలకి అయితే మాత్రం అభివృద్ధి గురించి మీరు చెప్పకుండానే మేము చేస్తున్నామండి. ఇంకేమన్నా కొరతగానే ఉందంటే మీరు అందరూ కూర్చొని ఈ 13-15 వార్డులో కూర్చొని ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఏంటన్నది మీరు తెలుసుకొని ఈ 2 కంబైండ్ ఉంటాయి కాబట్టి మీరు తెలుసుకొని రాసిస్తే తప్పనిసరిగా అయ్యన్నపాత్రి గారి దృష్టిలో పెడతాను. కమ్యూనిటీ హాల్ గురించి కూడా మన విజయ్ దృష్టిలో కూడా నేను పెడతానండి. తప్పనిసరిగా అవి కూడా శాంక్షన్ చేస్తానని నేను చెప్తున్నాను సందర్భంగా. అలాగనే ఈ రోడ్ల గురించి డ్రైన్స్ గురించి అయితే మీరు దృష్టి పెట్టి నాకు చెప్పండి, ఏది ఇంపార్టెంట్ అన్నది ఒక ఆర్డర్లో క్రమబద్ధీకరణ రాసుకుంటే అన్నీ నేను ఒకసారి చేంజ్ చేస్తానని చెప్పను, కానీ 1 by 1 చేసుకొని వద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం. ఇది 13వ వార్డు అండి. ఈ వార్డుకి మొత్తం 76 లక్షలు ఇచ్చారండి. 76 లక్షలు 26 లక్షలు వర్క్ అయిందండి. 50 లక్షల వర్క్ పెండింగ్ ఉన్నదండి. అది కూడా టెండర్స్ ఇచ్చారు కానీ వాళ్ళు ఒక్కరే 8 వల్ల వర్క్లు అవ్వలేదు. దాని గురించి మళ్ళా వేశారు టెండర్. అది కన్స్ట్రక్షన్ అవుతుందని డిగారు వాళ్ళు చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా మన ఎలక్షన్ టైంలో మన సార్ అయ్యన్నపాత్రి గారు, విజయబాబు గారు మామూలుగా మన వీధుల్లో తిరిగినప్పుడు, ఇంటికి తిరిగినప్పుడు కూడా కొన్ని విషయాలు మేము చెప్పాము. ఏంటంటే ముఖ్యంగాను 13వ వార్డు చాలా పేద వార్డు అండి. అన్ని కులాలు కూడా ఉన్నాయి. ఎస్సీస్ మొదలుకొని అంటే ఎస్సీల్లో జయంతి పనులు అంటే మాదిగులు, మాల, గంగిరెడ్ల, తర్వాత సచ్చడే, ఇవన్నీ కూడా మా వార్డులోనే ఉన్నాయండి. అయితే మాకు కావాల్సిన కూడా ఆ పేద కాలనీల్లోనే ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తానన్నారండి. అలాగనే జయంతి కాలనీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తానన్నారండి. మరియు మేడమాంబ కాలనీ అంటే గంగిరెడ్ల కాలనీ వాళ్ళు సైట్ ఉందండి. వాళ్ళకి అందరికి ముగ్గురికి కూడా సైట్లు ఉన్నాయి మేడం.
2 సెంట్లు 1.5 సెంట్లు ఉన్నాయి. కానీ ఈ మూడిటి కూడా వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. అందువల్ల మూడు కమ్యూనిటీలు కూడా అప్పుడు చెప్పాలంటే విజయబాబు గారికి సార్కి కూడాను అవి ఈ 3 సంవత్సరాల్లో ఒకటే ఇచ్చి అవి మూడు కమ్యూనిటీ వాళ్ళు కూడా చేయాలని కోరుతున్నామమ్మా. ముఖ్యంగా మాకు శ్మశానం బీసీ వాళ్ళది ఎస్సీ కాలనీలో శ్మశానం పూర్తి చేశారు, చాలా బాగా చేశారు సార్ పట్టుదలతోటి. అలాగనే మా బీసీ కాలనీ సోనాడు చెరువు అని నాయుడు చెరువు అంటారు. ఆ శ్మశానం కాంపౌండ్ వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ ఆకారంలో కట్టారన్నమాట. అంటే చెరువు అవతల దక్షిణ పక్క ముయ్యలేదమ్మా. ముయ్యిపోవటం వల్ల చాలా మంది శవాలు పై గ్రామాల నుండి ఎక్కువ నర్సీపట్నం నుండి లేని టైంలో నేను శవాలు తీసుకొచ్చి పూజ చేస్తున్నారమ్మా. అందువల్ల దయచేసి ఆ దక్షిణ పక్క కూడా కాంపౌండ్ వాళ్ళు మూసేస్తే కొద్దిగా రక్షణ ఉంటుంది ఆ శ్మశానానికి. తర్వాత ఈ మధ్యనే కొంత బడ్జెట్ ఇచ్చారు సార్, వాటి గేట్లు అవి కట్టి శుభ్రం చేశారు. రోడ్డు ఎదురు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, వెనక పక్క మాత్రం ఏమీ కాంపౌండ్ వాళ్ళు లేదు. అది మాత్రం కాంపౌండ్ వాళ్ళు దక్షిణ పక్క కూడా క్లోజ్ చేస్తే శ్మశానం బాగుంటుందమ్మా. మరియు అమ్మా శవాన్ని తీసుకెళ్లే కనీసం ఉండటానికి నీడ లేదమ్మా అక్కడ.